మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నిక సజావుగా జరిగింది. అంటే దాదాపు 33 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలని క్యాంపు రాజకీయం చేసిన తర్వాత ఇవాళ ఉదయం ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఎంపీడీఓ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం ఆ ఎన్నిక కూడా పూర్తయింది. 33 మంది ఎంపీటీసీలు మల్లం చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక అభ్యర్థిని ఎన్నుకున్నారు. ఆయన ప్రస్తుతం ఎంపీపీగా ఎన్నికైనటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఆ ఒక్క ఎంపీపీ ఎన్నికకి సంబంధించి పోలీసులు కూడా భారీ భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇదే ప్రత్యేకమైనటువంటి బస్సులో ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈ యొక్క ఎంపీడీఓ కార్యాలయానికి తరలించారు. అయితే దాదాపు 3-4 రోజుల నుంచి కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలని కాపాడుకోవడానికి వీళ్ళంతా ఏదైతే ఇతర రాష్ట్రాలకి తరలించారు. సో వాళ్ళని అత్యంత జాగ్రత్తగా ఇవాళ ఉదయం తిరుపతికి తరలించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఎంపీపీ ఎన్నిక అనేది సజావుగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒక ప్రత్యేకమైనటువంటి బస్సులో 33 మంది ఎంపీటీసీలు మనం చూడొచ్చు. దీనికి పోలీస్ భద్రత మధ్య ఎంపీపీ ఎన్నిక అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి 3 అభ్యర్థులు మాత్రమే ఉండగా సో టీడీపీ అనేది ఈ ఎన్నికకి దూరంగా ఉందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క ఎంపీపీ ఎన్నికకి సంబంధించి లోపల అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది కూడా గట్టి భద్రత అయితే ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఎంపీటీసీలంతా కూడా అత్యంత జాగ్రత్తగా బస్సులో తరలించినటువంటి పరిస్థితి. ఇదే ఈ ఎంపీడీఓ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ఎన్నిక అనేది పూర్తయింది. ఉన్నటువంటి ఎంపీడీఓ దగ్గరుండి ఆ ఎన్నికను పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే పేరూరుకు చెందినటువంటి ఎంపీడీసీ మూలం చంద్రమోహన్ రెడ్డి ఉన్నటువంటి అభ్యర్థి ఈ యొక్క ఎంపీపీగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అందరినీ కూడా క్యాంపుకి తరలించినటువంటి నేపథ్యంలో వాళ్ళని ఉదయం ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో ఇక్కడికి తరలించారు. అయితే చూడొచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఎంపీటీసీలకు సంబంధించినటువంటి వాహనం మనం చూడొచ్చు. కంప్లీట్ గా వీళ్ళంతా కూడా అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళని ఇవాళ ఎన్నికకు తీసుకొని వచ్చారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి ఎన్నికకు సంబంధించి సో ఇప్పటికే కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎన్నికకు పూర్తి చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. కంప్లీట్ గా ఏదైతే గెలుపొందినటువంటి అభ్యర్థి ఎంపీపీ చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. సో ఆయనే ప్రస్తుతం ఎన్నుకున్నటువంటి పరిస్థితి. 33 మంది అభ్యర్థులు ఎన్నుకున్నటువంటి నేపథ్యంలోనే అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గతంలో చంద్రగిరి నుంచి పోటీ చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేయడంతో ఎంపీపీ అనేది ఖాళీ అయింది. సో ఖాళీగా ఉన్నటువంటి సీట్లకి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్ గా ఇవాళ జరిగేటువంటి ఎన్నికకు సంబంధించి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేశారు. కంప్లీట్ గా బస్ లో తరలించినటువంటి ఎంపీటీసీలంతా కూడా మనం చూడొచ్చు. అత్యంత భారీ పోలీస్ భద్రత మధ్య ఇవన్నీ కూడా తరలించారు. అదే రకంగానే ఏదైతే పుంగనూరు పూతలపట్టుకు సంబంధించి కూడా ఎంపీపీ ఎన్నిక జరిగింది. పుంగనూరుకు సంబంధించి వైసీపీకి చెందినటువంటి మాధవిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. దాంతోపాటు కూడా పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి తవనంపల్లి మండలం ఎంపీపీగా ఏకగ్రీవంగా పట్నం ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఇక రామకుప్పానికి సంబంధించి వైసీపీ టీడీపీ బాహాబాహి దిగినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ఎన్నిక అనేది వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు ఎంపీపీగా ఎన్నికైనటువంటి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. సార్ ఏంటి ఎలా జరిగింది, ఎంతమంది ఓటేశారు? 36 మంది ఉన్నారు. దానిలో 34 మంది మాకు ఓటు వేయడం జరిగింది. 33 మంది ఒకరు రాలేకపోయినారు. మరి 2 అటెండ్ కాలేదు. వాళ్ళ కారణం మనకు తెలియదు. దాదాపుగా మాకు 80% మాకు మద్దతు తెలిపినందున నేను ఈరోజు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. అందుకు ఎంపీటీసీలకు మరియు వైఎస్ఆర్ పార్టీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వాళ్ళ కుమారుడికి అందరికీ కూడా మోహిత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇన్ని రోజుల పాటు కాపాడుకుంటూ వచ్చారు, క్యాంప్ రాజకీయాలు చేశారు. దానివల్ల చాలా మందికి కూడా అటు వెళ్ళాలని చెప్పి ఆలోచన ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారనే విమర్శలు. లేదండి, మేము మనస్ఫూర్తిగా మా ఎంపీటీసీలతో మాట్లాడి అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చారు. కానీ అనవసరమైన ఆలోచనలకి మేము సమస్యలకి దగ్గర కాకుండా కొద్దిగా దూరంగా పోయిన మాట వాస్తవమే. అందుకు మా వాళ్ళందరూ కూడా సహకరించారు, నాకు ఏకగ్రీవంగా చేస్తారు. కాబట్టి వాళ్ళకి రుణపడి ఉంటానని మీ సభగా మనవి చేస్తున్నాను. సో అందరూ కూడా అభ్యర్థులంతా కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు. సో వారిని
కేవలం కాపాడుకోవడానికి మాత్రమే మేము క్యాంప్ రాజకీయాలు చేశాము. సో మిగతా మొత్తం కూడా ఈ యొక్క ఎంపీటీసీలందరూ కూడా మద్దతు వైసీపీకే ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ మేము 33 మంది ఎంపీటీసీలు నాకు ఓటు వేయడం జరిగిందని చెప్పి కూడా ఎంపీపీగా ఎన్నికైనటువంటి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పష్టం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రత్యేకమైనటువంటి పోలీస్ క్యాన్వా అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఎంపీటీసీలని ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి తరలించినటువంటి నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ నుంచి అత్యంత జాగ్రత్తగా ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి అనుభవాలు దృష్టిలో ఉంచుకొని అటు వైసీపీ కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది. తమ అభ్యర్థుల్ని కొంత ప్రలోభ పెట్టేటువంటి అవకాశం ఉంది. చాలా మంది కూడా ఆ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి తమ అభ్యర్థుల్ని కాపాడాలి, రక్షణ కనిపించాలని చెప్పి కూడా కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు పోలీస్ శాఖ కూడా ఆ ఒక అభ్యర్థులకు సంబంధించి కొంత భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడైతే వాళ్ళు ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అక్కడ నుంచి కూడా అత్యంత జాగ్రత్తగా తరలించినటువంటి పరిస్థితి. సో వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ కూడా ఓటు వేసి తిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఈ బస్సులోనే తరలించారు. కంప్లీట్ గా 33 మంది ఎంపీటీసీలని అత్యంత జాగ్రత్తగా తరలించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకమైనటువంటి పోలీస్ బందోబస్తు ఉంది. ఒక ఏఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఇక్కడ భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారు. కంప్లీట్ గా ఈ ఒక బస్సులోనే ఎంపీటీసీలంతా కూడా ఏదైతే ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్లకి చేరుస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ భద్రత మధ్య ఇవన్నీ కూడా కొనసాగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నిక నేపథ్యంలోనే అటు టీడీపీ మాత్రం దీనికి కంప్లీట్ గా దూరమైందని చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థినే నిలబెట్టాలి, సో కంప్లీట్ గా వాళ్ళకే ఎన్నిక వదిలేయాలని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే కంప్లీట్ గా ఈ ఎన్నిక అనేది సజావుగా జరిగింది. 33 మంది ఎన్నిక ఓటు వేయడంతో అటు వైసీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.